అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జనవరి 21. ఎలాగూ శరీరము ఏకమైయున్నను అనేకమైన అవయవములు కలిగినదో అలాగే క్రీస్తు ఉన్నాడు. 1 కొరింథీ 12:12. ఆదాము యొక్క అవిధేయతను బట్టి పాపము ప్రవేశించుట వలన అతడు తనకు మరియు సర్వ మానవాళికి ఎంతో నష్టమును తెచ్చెను. ఇప్పుడు అదంతయు యేసుక్రీస్తు ప్రభు ద్వారా సమకూర్చబడుచున్నది. ఈ గొప్ప సమకూర్పు కార్యములో ఎలాగూ శరీరంలోని అవయములన్నీ శిరస్సు యొక్క ఉద్దేశములు, ప్రణాళికలు మరియు కోరికలన్నీ నెరవేర్చుటకు సహాయపడును, అలాగే మనము ఆయనకు జతపని వారముగా ఉండవాలని దేవుడు కోరుచున్నాడు. అందుచేతనే మనము క్రీస్తు యొక్క శరీరముగా పిలువబడుచున్నాం. దేవుడు తన కుమారుని హెచ్చించెను మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. ఎఫెసీ 1:22-23 వచనాలు. మరొక విధంగా చెప్పవలనన్న సంఘము క్రీస్తు యొక్క సంపూర్ణతచే నిండి ఉండవలను గనక అది క్రీస్తు యొక్క శరీరం అని పిలువబడుచున్నది. తిరిగి జన్మించని వారు ఎన్నో పుస్తకములు చదివి ఎన్నో వర్తమానములు వినినను ఈ మర్మమును వారు ఎంతమాత్రమును గ్రహించలేరు. ఆత్మీయ విషయములను అర్థం చేసుకున్నటకు ఆత్మీయ జ్ఞానం అవసరం కనుక మానవ జ్ఞానముతో క్రీస్తు శరీరం యొక్క పరలోక మర్మమును గ్రహించలేరు. ఒక వడ్రంగి వడ్రంగమంతటిని గురించి, ఒక కంసాలి బంగారమును గురించి, ఒక కమ్మరి ఇనుమును గురించి మరియు రైతు వ్యవసాయమును గురించి ఎరుగును. ఈ విషయములన్నిటికీ మనకు మానవ జ్ఞానం కావాలను. అదేవిధంగా దైవిక విషయములను గ్రహించుటకు మనకు దైవిక జ్ఞానము కావాలను. ఈ దైవిక జ్ఞానమును ఎట్లు పొందగలము? క్రీస్తు మనకు జ్ఞానము ఆయను అని రాయబడి ఉన్నది. 1 కొరింథీ 1:30. జీవము గల యేసు క్రీస్తు ప్రభు మనలో నివసించుటయే మనకు జ్ఞానము. బైబిల్ జ్ఞానమును నీవు జ్ఞానమని తలంచకూడదు. అనేక మంది బైబిల్ సత్యములను కంఠస్థము చేసి నేర్చుకుందరు, అయినను వారికి దైవిక సత్యములు తెలియవు. దీనిని మరొకసారి నన్ను చెప్పనిమ్ము. యేసు క్రీస్తు ప్రభు యొక్క జీవము నీలో ప్రవహించితేనే తప్ప క్రీస్తు శరీరం యొక్క మర్మమును ఎంత మాత్రము నీవు తెలుసుకొనలేవు. కొన్ని సమయంలో జీవము లేని పిల్లలు పుట్టుదురు. శరీరం ఉండును కానీ దానిలో జీవము ఉండదు. జీవము లేని శరీరం నిష్ప్రయోజనము. అది కేవలం పాతి పెట్టుటకే తగును. నీవు ఒకవేళ ఒక వ్యక్తిని చాలా ప్రేమించున్నను జీవము లేని శరీరమును నీవు ఎంతమాత్రమును ఉంచుకొనవు. అది ఉపయోగం ఉండదు కనుక దానిని పాతి పెట్టవలను. ఎఫెసీ 1:23లో రక్షింపబడిన దేవుని పిల్లలు క్రీస్తు యొక్క శరీరము అని పిలువబడుచున్నారు. అనగా వారు క్రీస్తు యొక్క జీవమును పొందిరి అని అర్థం. కావున ప్రాముఖ్యముగా నిత్య జీవ వరమును పొందిన వారు క్రీస్తు శరీరం యొక్క అవయవములగుదురు. ప్రైజ్ ది లార్డ్.